వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్ రోజాపై అరెస్ట్ కత్తి వేలాడుతుందా అనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. గత 2 రోజులుగా రాజధాని అమరావతిలో ఈ విషయంపైనే హాట్ డిబేట్ నడుస్తోంది. ఆడదామాంధ్ర పోటీల్లో అప్పటి మంత్రి రోజా అవినీతికి పాల్పడ్డారని, సుమారు 100 కోట్ల అవినీతి జరిగిందని ఆమెపై విజయవాడ వాసి ఒకరు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. కేసులో ప్రధాన నిందితురాలిగా మాజీ మంత్రి రోజా గుర్తించారని, ఆమె అరెస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అనుమతి రావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. రోజా అరెస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చకు దారితీస్తోంది. టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలతో విరుచుకుపడే రోజాను కట్టడి చేసేందుకు ఇదే సరైన సమయమని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేక మహిళలపై కక్ష సాధింపుల వల్ల పార్టీకి తనకు బ్యాడ్ ఇమేజ్ వస్తుందని వెనక్కి తగ్గుతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆడదామాంధ్ర ఆటల పోటీల్లో అవినీతి జరిగిందని సిఐడి ప్రాథమికంగా నిర్ధారించిందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కేసు దర్యాప్తును ఆపినట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు వరుసగా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆయన క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మందిపై ఏదో కేసు నమోదైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే రోజాతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రిగా ధర్మాన కృష్ణదాస్ పైన సిఐడికి ఫిర్యాదు అందింది. గత ప్రభుత్వంలో రోజా క్రీడా శాఖ మంత్రిగా ఉండగా కృష్ణదాస్ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో వీరిద్దరిపై విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఆగస్టులో ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా దర్యాప్తు చేపట్టిన సిఐడి అధికారులు ప్రాథమిక ఆధారాలు సంపాదించినట్లు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలపై వచ్చిన అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదని, ప్రస్తుతానికి అరెస్ట్ అయిన వారిలో ప్రతి ఒక్కరూ ఇతర కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రమే అరెస్ట్ చేసేందుకు సీఎం అనుమతి ఇస్తున్నారు. అవినీతి కేసుల్లో అరెస్టులపై రాజకీయ నిర్ణయం కోసం తగిన సమయం వచ్చే వరకు వేచి చూడాలని చెబుతున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తీవ్ర ఒత్తిడికి లోనే ప్రభుత్వంపై విమర్శలు వెనక్కి తగ్గుతున్నారు. రేషన్ బియ్యం కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అవ్వగా ఇప్పుడు రోజాకు అదే పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు. మరి వైసీపీ అధికారిగా ప్రతినిధిగా ఉన్న రోజా ప్రభుత్వం చర్యలకు భయపడుతుందా, తన గళం విప్పుతారా, లేక ఆమె కూడా మౌనాన్ని ఆశ్రయిస్తారా అన్నది చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణపై ఈడీ కొరడా గలిపించింది. హయగ్రీవ భూముల్లో అక్రమ లావాదేవీలపై యాక్షన్ తీసుకుంది. 44.74 కోట్ల విలువైన స్థిరాచర ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ వ్యవహారంలో మాజీ ఎంపీ ఎంవీతో పాటు ఆయనకు అత్యంత స్నేహితుడు ఆడిటర్ జీవి, మేనేజింగ్ పార్ట్నర్ గద్దె బ్రహ్మాజీ సూత్రధారులుగా ఈడీ గుర్తించింది. విశాఖలోని వృద్ధులు, అనాథలకు ఆశ్రమాన్ని నిర్మిస్తామని హయగ్రీవ స్వచ్ఛంద సంస్థ ట్రస్ట్ జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి కొంత భూమి తీసుకున్నాడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ భూములు హయగ్రీవకు అప్పగించగా ఆయన నుంచి ఎంవీవీ తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఆ భూములను లేఅవుట్ వేసి ప్లాట్స్గా విక్రయించారని హయగ్రీవ ట్రస్టీ జగదీశ్వరుడు మాజీ ఎంపీపై ఫిర్యాదు చేశారు. దీనిపై సిఐడి కేసు నమోదు చేయగా మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ కూడా దర్యాప్తు చేసింది. గత ఏడాది అక్టోబర్లో ఎంవీవీ ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. అదేవిధంగా ఆయన ఆడిటర్ జీవీ ఆఫీసులోనూ తనిఖీలు చేపట్టి కొన్ని ఫైళ్లు స్వాధీనం చేసుకుంది. నకిలీ పత్రాలు తయారు చేసే డిజిటల్ యంత్రాలు, వివిధ పత్రాలను సీజ్ చేసింది. వీటి ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ అధికారులు హయగ్రీవ భూముల అక్రమాల లావాదేవీల ద్వారా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సుమారు 150 కోట్లు ఆర్జించినట్లు గుర్తించింది. ఈడీ అటాచ్మెంట్తో హయగ్రీవ భూముల్లో అక్రమాలు జరిగినట్లు ధృవీకరించినట్లయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వృద్ధులు, అనాథల కోసం కేటాయించిన భూములను చెరబెట్టి ఎంవీవీ కోట్ల రూపాయలను కొల్లగొట్టారని విమర్శిస్తున్నారు. విశాఖలోని ఎండాడలో హయగ్రీవ ప్రాజెక్టుకు 12.51 ఎకరాలు ఉండగా ఆ భూములను మోసపూరితంగా ఎంవీవీ లాక్కున్నారని గత ఏడాది జూన్ 22న హయగ్రీవ ట్రస్టీ చిలుకూరి జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 10 రోజులకే జగదీశ్వరుడు మాజీ ఎంపీపై ఫిర్యాదు చేయడం, ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగి ఆస్తులను అటాచ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం హయగ్రీవ భూముల అక్రమాల ద్వారా ఆర్జించిన మొత్తంలో 3వ వంతు స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా మున్ముందు ఈ కేసులో ఈడీ ఇంతవరకు వెళుతుందనేది చర్చనీయాంశమవుతుంది. ఆస్తులు జప్తు చేసిన ఈడీ ఏమైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటుందా అనేది ఉత్కంఠను రేపుతోంది.